మన శంకరవర ప్రసాద్ గారు మూవీ రివ్యూ అండ్ రేటింగ్. టైటిల్: మన శంకరవర ప్రసాద్ గారు. నటీనటులు: చిరంజీవి, వెంకటేష్, నయనతార, కేథరిన్ థ్రెస్సా, సచిన్ ఖేడ్కేర్, రఘుబాబు, అభినవ్ గోమఠం తదితరులు. భోళా శంకర్ లాంటి డిజాస్టర్ తర్వాత 2 ఏళ్ల గ్యాప్ తీసుకొని చిరంజీవి ఈ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ఈ మూవీపై బజ్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు జనవరి 12 ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి అందించింది? చిరు ఖాతాలో భారీ హిట్ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం. మన శంకరవర ప్రసాద్ గారు మూవీ రివ్యూ. కథేంటంటే, శంకరవర ప్రసాద్ చిరంజీవి నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్. ఆయన టీం కేథరీన్, హర్షవర్ధన్, అభినవ్ గోమఠం, కేంద్ర హోంమంత్రి నితీష్ శర్మ, శరత్ సక్సేనా రక్షణ బాధ్యతలను చూస్తుంటుంది. వృత్తి పట్ల ఎంతో నిబద్ధతతో ఉంటే శంకరవర ప్రసాద్ పర్సనల్ లైఫ్ని లీడ్ చేయడంలో మాత్రం ఫెయిల్ అవుతాడు. 2 పిల్లలు పుట్టిన తర్వాత భార్య శశిరేఖ, నయనతార అతనికి విడాకులు ఇచ్చి బడా వ్యాపారవేత్త అయిన తన తండ్రి జీవీఆర్, సచిన్ ఖేడ్కేర్ దగ్గరకు వెళ్తుంది. పిల్లలను కూడా చూపించపోవడంతో 6 ఏళ్లుగా వరప్రసాద్ అదే బాధలో ఉంటాడు. ఈ విషయానికి తెలుసుకున్న మంత్రి నితీష్ తనకున్న పలుబడితో బోర్డింగ్ స్కూల్లో చదువుతున్న తన పిల్లలకు పీఈటీ టీచర్గా వరప్రసాద్ని పంపిస్తాడు. తండ్రిపై ద్వేషం పెంచుకున్న పిల్లలకు వరప్రసాద్ ఎలా దగ్గరయ్యాడు? అసలు శశిరేఖ, వరప్రసాద్ విడిపోవడానికి గల కారణం ఏంటి? మైనింగ్ వ్యాపారవేత్త వెంకిగౌడ, వెంకటేష్ కు శశిరేఖతో మధ్య ఉన్న సంబంధం ఏంటి? చివరకు శనిరేఖ, వరప్రసాద్ మళ్లీ కలిశారా లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే, అనిల్ రావిపూడి సినిమాల్లో కథ పెద్దగా ఉండదు. ఆయన సినిమాకెళ్లి కొత్తదనం, ట్విస్టులు, లాజిక్కుల గురించి వెతకడం అంటే ప్యూర్ వెజ్ రెస్టారెంట్కి వెళ్లి చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చినట్టే ఉంటుంది. పాత కథతోనే ఫ్యామిలీ ఆడియన్స్ని థియేటర్స్కు రప్పించడం ఆయన స్టైల్. కథనం కంటే హీరోకి ఉన్న ప్లస్ పాయింట్స్ని ఎలా వాడుకోవాలనే దానిపైనే ఎక్కువ ఫోకస్ పెడతాడు. హీరోని ఎలా చూపిస్తే ఆడియన్స్ కనెక్ట్ అవుతారు, ఎక్కడ ఏ సీన్ పెడితే నవ్వుకుంటారు అనేది అనిల్కి బాగా తెలుసు. ఇప్పటి వరకు ఆయన తీసిన సినిమాలన్నింటికి ఇదే మ్యాజిక్ వర్కౌట్ అయింది. ఇప్పుడు మన శంకరవర ప్రసాద్ గారు చిత్రానికి కూడా అనిల్ ఆ పనే చేశాడు. మెగాస్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్ని గట్టిగా వాడుకొని ఫ్యాన్స్ ఆయన్ని తెరపై ఎలా చూడాలని కోరుకుంటున్నారో అలా చూపించాడు. అలా అని చిరులో ఉన్న మాస్ యాంగిల్ని పక్కన పెట్టలేదు. మధ్యలో యాక్షన్ సీన్లను పెట్టి మాస్ లుక్ని కూడా చూపించాడు. అయితే ముందుగా చెప్పినట్లు ఈ సినిమాలో చెప్పుకోవడానికి కథే లేదు. కోపంలో విడాకులు తీసుకున్న భార్యను పొందేందుకు భర్త చేసిన ప్రయత్నమే ఈ సినిమా కథ. అయితే ఇక్కడ అనిల్ రావిపూడి చేసిన మ్యాజిక్ ఏంటంటే, ఈ సింపుల్ లైన్కి చిరంజీవి మేనరిజాన్ని హైలైట్ చేసేలా సన్నివేశాలు అల్లుకోవడమే. ఈ మధ్య కాలంలో ఇంకా చెప్పాలంటే రీఎంట్రీ తర్వాత చిరంజీవిని తెరపై ఇంత స్టైలిష్గా, ఇంత హుషారుగా ఎవరూ చూపించలేదు. ఈ రకంగా చూస్తే చిరంజీవి ఫ్యాన్స్కి ఇది స్పెషల్ చిత్రమే. అయితే కథగా చూస్తే మాత్రం మెగాస్టార్ చిరంజీవి స్థాయికి సరిపోలేదనే చెప్పాలి. ఒకనొక దశలో చిరంజీవిని చిన్న కమెడియన్లా చూపించారనే ఫీలింగ్ కలుగుతుంది. ఓ రౌడీ ముఠా హోం మంత్రికి వార్నింగ్ ఇచ్చే సీన్తో కథ ప్రారంభం అవుతుంది. చిరు ఎంట్రీ సీన్తోనే అనిల్ రావిపూడి తరహా కామెడీ ప్రారంభం అవుతుంది. హుక్ స్టెప్ సాంగ్ వరకు కథనం రొటీన్ గానే సాగుతుంది. ఇక వరప్రసాద్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ నుంచి అసలు కథ ప్రారంభం అవుతుంది. వరప్రసాద్, శశిరేఖల ప్రేమ, పెళ్లి, విడాకులకు దారి తీసిన సంఘటనలు అన్నీ నవ్వులు పూయిస్తాయి. స్కూల్ ఎపిసోడ్ స్టార్ట్ అయ్యాక కథనం కాస్త బోరింగ్ సాగుతుంది. అయితే బుల్లిరాజా, రేవంత్ ఎంట్రీతో మళ్లీ నవ్వులు మొదలవుతాయి. ఇలా ప్రేక్షకుడికి బోర్ కొట్టకుండా ప్రతి 10 నిమిషాలకు ఒక కామెడీ సీన్ని పెట్టి ఫస్ట్ హాఫ్ ముగించాడు. ఇక సెకండ్ హాఫ్ ప్రారంభంలో కథనం కాస్త నెమ్మదిగా సాగుతుంది. వీరేంద్ర పాండే పాత్ర ఎంట్రీతో మళ్లీ కథనం పుంజుకుంటుంది. కథతో సంబంధం లేకున్నా విడాకుల అంశంపై హీరో పాత్రతో ఓ మంచి సందేశం ఇప్పించాడు. అది కూడా కామెడీగానే చూపించిన సినిమా చూసిన ప్రేక్షకుడు కాస్త ఆలోచిస్తాడు. ఇక వెంకటేష్ పాత్ర ఎంట్రీతో మళ్లీ నవ్వులు స్టార్ట్ అవుతాయి. వెంకీ గౌడ్గా వెంకటేష్ ఎంట్రీ నుంచి కథనం పరుగులు పెడుతుంది. క్లైమాక్స్ రొటీన్ గానే ఉంటుంది. సాధారణ సమయంలో రిలీజ్ అయితే ఫలితం ఎలా ఉండేదో తెలియదు కానీ
సంక్రాంతి పండక్కి వచ్చి మన శంకరవర ప్రసాద్ మంచి పనే చేశాడు. ముందుగా చెప్పినట్లుగా కొత్తదనం ఆశించకుండా, లాజిక్కులు వెతక్కుండా హాయిగా నవ్వుకోవడానికి అయితే ఈ సినిమా చూడొచ్చు. పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ ఆఫ్ మన శంకర వరప్రసాద్ గారు మూవీ. ఎవరెలా చేశారంటే, ఈ సినిమాకు ప్రధాన బలం మెగాస్టార్ చిరంజీవినే. ఆయన లుక్స్, ఎక్స్ప్రెషన్స్, డైలాగులు ఇవన్నీ చూస్తే ఒకప్పటి మెగాస్టార్ మన కళ్ల ముందు కనిపిస్తాడు. ఒకవైపు తనదైన కామెడీ టైమింగ్తో ఆకట్టుకుంటూనే యాక్షన్ సీన్లను ఇరగదీశాడు. ఇక డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హుక్ స్టెప్ పాటకు ఆయన వేసిన స్టెప్పులకు థియేటర్స్లో విజిల్స్ వేయడం గ్యారెంటీ. ఇక శశిరేఖగా నయనతార తనదైన నటనతో ఆకట్టుకుంది. తెరపై అందంగా కనిపించింది. హీరో మామగారిగా సచిన్ ఖేడ్కర్ చక్కగా నటించాడు. వెంకీ గౌడ పాత్రలో వెంకటేష్ ఒదిగిపోయాడు. చిరు, వెంకీ కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు ఫ్యాన్స్ని ఆకట్టుకుంటాయి. హీరో తల్లిగా జరీనా వహాబ్ తెరపై కనిపించేది కాసేపే అయినా నయనతారతో ఆమె చెప్పే సంభాషణలు ఆలోచింపజేస్తాయి. వరప్రసాద్ టీం సభ్యులుగా నటించిన కేథరిన్, హర్షవర్ధన్, అభినవ్ గోమఠంతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. భీమ్స్ సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం. మీసాల పిల్ల, హుక్ స్టెప్ సాంగ్తో తెరపై మరింత ఆకట్టుకునేలా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. మన శంకర వరప్రసాద్ గారు సినిమా చూస్తూ చనిపోయిన మెగాస్టార్ అభిమాని. కూకట్పల్లి ఏరియా థియేటర్లో విషాదం. తన అభిమాన హీరో సినిమా చూసి ఆనందపడాలని థియేటర్కు వచ్చిన ఓ అభిమానికి అదే చివరి ప్రయాణంగా మారింది. హైదరాబాద్లో చోటు చేసుకున్న ఈ హృదయ విదారక ఘటన సినీ ప్రేక్షకులను తీవ్రంగా కలచివేసింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన మన శంకరవర ప్రసాద్ గారు సినిమా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైంది. ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ రావడంతో థియేటర్లకు కుటుంబ ప్రేక్షకులు భారీగా తరలివస్తున్నారు. అయితే హైదరాబాద్ కూకట్పల్లి ప్రాంతంలోని అర్జున్ థియేటర్లో సినిమా ప్రదర్శన జరుగుతున్న సమయంలో ఓ దుర్ఘటన చోటు చేసుకుంది. సినిమా చూసేందుకు వచ్చిన 50 ఏళ్ల ఆనంద్ కుమార్ అనే వ్యక్తి థియేటర్లోనే అకస్మాత్తుగా తుది శ్వాస విడిచాడు. చిరంజీవి సినిమాలంటే ప్రత్యేక అభిమానం ఉన్న ఆనంద్ కుమార్ సరదాగా సినిమా చూడాలని థియేటర్కు వచ్చినట్టు సమాచారం. సినిమా మధ్యలో ఆనంద్ కుమార్ అసహజంగా కదలకుండా ఉండటాన్ని పక్కన కూర్చున్న ప్రేక్షకులు గమనించారు. మొదట సాధారణ అస్వస్థత అనుకున్నవారు కొద్దిసేపటికి పరిస్థితి తీవ్రంగా ఉందని గ్రహించి థియేటర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే వారు పోలీసులకు, అలాగే 108 అంబులెన్స్ సేవలకు ఫోన్ చేశారు. అంబులెన్స్ సిబ్బంది థియేటర్కు చేరుకునేసరికి ఆనంద్ కుమార్ అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. సినిమా చూస్తున్న సమయంలోనే ఆయనకు గుండెపోటు వచ్చినట్టు ప్రాథమిక వైద్య నిర్ధారణలో వెల్లడైంది. ఈ సంఘటనతో థియేటర్లో ఉన్న ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఆనందంగా సినిమా చూస్తున్న వాతావరణం ఒక్కసారిగా విషాదంగా మారిపోయింది. ఆనంద్ కుమార్ గతంలో ఏసీగా పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగి అని సమాచారం. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతూ అప్పుడప్పుడు సినిమాలు చూసే అలవాటు ఉన్న ఆయన ఇలా అకస్మాత్తుగా మరణించడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. సరదాగా సినిమా చూసి వస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన ఆయన విగతజీవిగా తిరిగి రావడం వారి కుటుంబాన్ని కంటతడి పెట్టించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వైద్య నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి ఖచ్చితమైన కారణం వెల్లడవుతుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన మన శంకరవర ప్రసాద్ గారు సినిమా విజయోత్సాహం మధ్యలో విషాద ఛాయలు నింపింది. థియేటర్లో చోటు చేసుకున్న ఈ దుర్ఘటన సినిమా అభిమానులను, సినీ ప్రేమికులను తీవ్రంగా కలచివేసింది. ఆనందం కోసం వెళ్లిన చోటే ప్రాణాలు విడవడం అనేది ఎంతటి విషాదము అనే విషయాన్ని ఈ సంఘటన మరోసారి గుర్తు చేసింది. ఈ ఘటనతో మధ్య వయస్సు దాటిన వారు తమ ఆరోగ్యంపై మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, చిన్న అస్వస్థతను కూడా నిర్లక్ష్యం చేయకూడదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆనంద్ కుమార్ కుటుంబానికి పలువురు సంతాపం తెలియజేస్తున్నారు. ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్, ఉంటా.